హలో మూవీ లవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కల్కి 2898 యొక్క మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మీకు ఎటువంటి మూవీ స్పాయిలర్స్ లేకుండా ఇంకా మీరు మూవీ చూసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మీకు ఈరోజు చెప్తానండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అంతేకాకుండా చాలామంది రివ్యూస్లో ఈ మూవీకి చాలా ఓవర్ హైప్ అయితే ఇస్తున్నారండి. సో అది ఎందుకని నాకైతే అర్థం కావట్లేదు. మూవీ నాకైతే అంత హైప్ అయితే అనిపించలేదు. కాకపోతే ఇందులో కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ అయితే ఉంటాయి. సో అవి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ మహాభారతంలో జరిగిన పాండవులు కౌరవుల యొక్క యుద్ధంతో మొదలయ్యి అప్పటి నుంచి 6000 సంవత్సరాల తర్వాత జరగబోయే అనర్థాలని ఆపడమే కాకుండా ఇంకో కొత్త జన్మ పోసుకోబోయే ఒక అద్భుతమైన శక్తికి రక్షణ కింద కూడా కొందరు యోధులైతే పోరాడడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ పైన అయితే మనకి స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుందండి. మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మనకి మహాభారతంలో కౌరవులకి పాండవులకి యుద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అందులోని మనకి కొందరు క్యారెక్టర్స్ మాత్రమే తెలుసు. కానీ అశ్వత్థామ వంటి క్యారెక్టర్స్ అయితే మనలో చాలా మందికి తెలియదండి. సో అక్కడ అతను చేసిన పని వల్ల అతనికి ఒక శాపం అయితే తగులుతుందండి. దానివల్ల 6000 సంవత్సరాల తర్వాత జరగబోయే అనర్థాలకు అతను రక్షణ వహించడమే కాకుండా అతనితోని ఇంకొందరు యోధులు కూడా సహాయం చేయడం అనేది ఈ మూవీలో మనకు కనబడుతుంది. ఈ మూవీలో అయితే మనకి చాలా మంది క్యామియోలు అయితే ఉంటాయండి. లైక్ దుల్కర్ సల్మాన్ గారు, అలాగే విజయ్ దేవరకొండ గారు, అలాగే ఈ మూవీలో మనకి ముగ్గురు డైరెక్టర్స్ యొక్క క్యామియోలు కూడా ఉంటాయండి. వీళ్ళ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ లో కొంచెం హడావిడి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నార్మల్గా స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుందండి. అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫాస్ట్ అండ్ ప్రీవియస్ సీన్లు అయితే కొద్దిగా మిక్స్ చేసి ఉంటాయి. కానీ ఇంటర్వెల్ షాట్ దగ్గర అయితే మాత్రం కొంచెం బాగుంటుంది. అలాగే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఫైటింగ్ సీక్వెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో అవైతే మనకి బాగా అనిపిస్తాయి. కొంచెం ప్రీ క్లైమాక్స్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ రివీల్ ఉంటుందండి. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా క్లైమాక్స్ అయితే కొంచెం హోప్ ని క్రియేట్ చేస్తూ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండి. ఈ మూవీలో వాడిన విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మార్వెల్లో మనకి ఏ రకమైన విఎఫ్ఎక్స్ ఉంటుందో ఆ లెవెల్లో ఈ మూవీలో కూడా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోరీ లైన్ అండి. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వావ్ మూమెంట్స్ అనేవి ఎక్కువ మనకు కనిపించవు. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్ట్ మరేమో నాకైతే తెలియలేదు. కానీ నాకు పర్టికులర్గా అయితే సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ రివీల్ దగ్గర అయితే మాత్రం హైప్ మూమెంట్ అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్లో వాడే డైలాగ్స్ కూడా మీకు రొటీన్గా అనిపిస్తాయి. ఇకపోతే ఈ మూవీలో వాడే డైలాగ్స్ అన్ని వాళ్ళ సొంత క్యారెక్టర్సే చెప్పినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే కొంచెం ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు బయట స్టేట్ వాళ్ళు మన తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండేలా వాళ్ళే చెప్పుంటారు. అంటే అందరూ కాదు, కొందరు మాత్రమే. ఇకపోతే కొన్ని షార్ట్లలో అయితే మనకి ఆ పర్టికులర్ సీన్కి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సింక్ అయినట్టు కూడా అనిపించదండి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర జరిగే ఫైటింగ్ ఉంటుంది. అక్కడ మాత్రం హిందీ పంజాబియన్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వస్తుంది. ఆ పర్టికులర్ మ్యూజిక్ అయితే మాత్రం ఆ సీన్కి సెట్ అయినట్టు అనిపించలేదండి. అలాగే యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే చాలా జోవియల్గా ఉంటుందండి. ప్రీ క్లైమాక్స్ వరకు చాలా సరదాగా ఉంటుంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారండి. అతని యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతాం. ఆ వయసులో కూడా అతను అంత ఎక్సలెంట్గా యాక్ట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీపికా పడుకోని గారు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చారు మూవీకి. ఈ మూవీని అయితే నేను ఏమాత్రం నెగిటివ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఈ మూవీ స్టోరీ అయితే మాత్రం చాలా క్రియేటివ్గా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఒక కొత్త కంటెంటెడ్ స్టోరీ లైన్ అండి ఇది. సో ఇది ప్రెజెంటింగ్ వల్ల లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల నాకైతే మూవీ అంతా ఓవర్ హైప్డ్ అయితే అనిపించలేదు. మెయిన్గా నాకు తెలిసినంత వరకు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకి అంత ఎమోషన్స్ని క్రియేట్ చేయలేదండి. ఆ సీన్స్కి మన కీరవాణి గారు కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ వీళ్ళ యొక్క మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ సీన్స్ అయితే మాత్రం
ఒక రేంజ్లో అయితే ఉంటాయి. సీన్స్ అయితే కొంచెం ఎలివేటెడ్గా అనిపించాయి కానీ మూవీలో కొన్ని సీన్లు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుంది కానీ మెజారిటీ సీన్స్లో బాగున్నట్టు అయితే అనిపించదు. ఓవరాల్గా అయితే నా దృష్టిలో మూవీ అయితే హిట్టేనండి. కాకపోతే అందరూ చెప్తున్నట్టు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అన్నంతలాగా నాకైతే ఏమనిపించలేదు. మెయిన్గా మూవీ హిట్ అన్న కారణం కూడా స్టోరీ లైన్, విఎఫ్ఎక్స్ అలాగే యాక్టర్స్ యొక్క యాక్టింగ్స్ అండి. బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో మీరైతే మూవీని అయితే చూడండి, కాకపోతే ఎక్కువ హైప్ని అయితే క్రియేట్ చేసుకొని వెళ్ళకండి. అందరూ చెప్తున్నట్టు ఏదేదో ఉంటుంది, ఏదేదో అవుతుందని అయితే ఆలోచించకండి. సింపుల్గా ఒక క్యాజువల్ మూవీకి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యి అయితే వెళ్ళండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అలాగే ఇది ఫ్యామిలీ మూవీ అయితే కాదండి. మీ పేరెంట్స్కి అంటే అబోవ్ 40 years 50 years వాళ్ళకైతే మెజారిటీ సీన్స్ అయితే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్యూచరిస్టిక్ థాట్స్ అయితే ఉంటాయి. లైక్ మన డబ్బుల బదులు యూనిట్స్ అని, అలాగే ఇంకొన్ని కొత్తవన్నీ ఉంటాయండి. అవైతే మన పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి బోరింగ్గా ఉండే అవకాశం ఉండొచ్చు. ఇదండి ఈ మూవీ పైన నా యొక్క రివ్యూ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రభాస్ గారికి కానీ ఈ మూవీ టీంకి కానీ ఎటువంటి యాంటీ అయితే కాదండి. నాకు ఈ మూవీ చూసినప్పుడు ఏమనిపించిందో అదంతా మీతో షేర్ చేసుకున్నాను. మీకు నా రివ్యూ నచ్చలేదంటే నేనేం చేయలేదండి. నాకు ఈ మూవీ చూసినప్పుడు ఏమనిపించింది అన్నది అయితే మీకు చెప్పాను అంతే. చాలామంది ఈ రివ్యూస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటేనే, లేదంటే వద్దులేండి. సరేనండి, మళ్ళీ కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అలాగే వెళ్ళే ముందు మీకు ఈ మూవీ గురించి ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.